ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ కటింగ్. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్లోకి ఒక 1/4 ఇంచ్ క్లాత్ పెట్టేసుకున్నాము. ఇది చేయి పొడుగు, చేయి పైన కుట్లలోకి అనమాట. డౌన్లో మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మనీ టైలరింగ్ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ ఉంటాయి. మీకు 0 సైజు నుంచి బిగ్ సైజు వరకు అన్ని కటింగ్స్ ఉన్నాయన్నమాట. డ్రెస్సులు, గాగ్రా చోళీలు, మిడ్డీలు, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి వీటి పక్కకి ఒక 1/2 ఇంచ్ క్లాత్, వీటి పొడవు ఇంకొక ఇంచ్ అయినా పెట్టమని చెప్పారు, పెట్టానమాట. జాకెట్ పొడవు, సంత సైడ్ క్లాత్. కింద వెడల్పుగా పెట్టుకొని పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్నామంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయన్నమాట. అలా భుజాలు ఎవరికైనా జారుతున్నట్టయితే అలా పెట్టుకోండి, సరిగ్గా జారకుండా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్, ఫ్రంట్ భాగము. క్రాస్ కటింగ్ నేను పేపర్ కట్ చేయను అనమాట, క్లాత్ పెట్టేసుకొని మార్క్ వేసుకుంటాను. నెక్, షోల్డర్, సంక సైడ్ క్లాత్ అనమాట. కొంచెం జాకెట్ పొడవు పెట్టాము కాబట్టి సైడ్ కూడా కొంచెం పెంచుకున్నాను అనమాట. కొంచెం పెంచి పెట్టాను. మీరు కూడా ఇలా ఎవరైనా పొడవు అడిగినప్పుడు సైజు పెంచేసుకొని పెట్టేసుకోండి. పొడవు వస్తుంది, బ్లౌజ్ పొడవు కావాలన్నా. మనము లావ్ అవుతుంటాం కాబట్టి అప్పుడు సరిపోవు అనమాట. అందుకే కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నామంటే లావ్ అయిన టైంలో కూడా మనకి బ్లౌజ్ చక్కగా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీటి పక్కకి క్లాత్. షేప్ పక్కకి తక్కువ వచ్చేలాగా మీటర్ క్లాత్ ఇలా పెంచుకున్నాం కాబట్టి అవి తగ్గిపోతుంటాయి. అప్పుడు మీటర్ బాగా తెచ్చుకోవాలి లావుగా ఉన్నవాళ్ళు. బీట్స్ కాబట్టి మనకు షేప్ పట్టి చిన్నగా వస్తున్నాయి కదా, దాన్ని ఓపెన్ చేసేసుకున్నాం. ఇది ఒక సైడ్ షేప్ పట్టి సరిపోతుంది, ఇంకొక సైడ్కి ఇక్కడ తీసేసుకున్నాం. మనం కట్ చేసుకునేటప్పుడే ఆలోచించి కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అన్ని పీసులు రావాలి కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.